ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కవిత చిత్రహీనురాలు, చరిత్రహీనురాలు అంటూ విమర్శించారు. ఆమె ఓ కుక్కలా మొరుగుతుందంటూ తీవ్ర పదజాలాన్ని వాడారు. లిక్కర్ పేరుతో తెలంగాణ చరిత్రకు మాయని మచ్చని తెచ్చిందని ఆరోపించారు. బాలానగర్ లో కవిత భర్త కబ్జాల చిట్టా తన వద్ద ఉందన్నారు. కేటీఆర్ ను అరెస్ట్ చేయించేందుకు కాంగ్రెస్ తో దోస్తీ కట్టిందని విమర్శించారు. హరీష్ రావును పార్టీ నుంచి వెళ్లగొట్టాలనేదే కవిత టార్గెట్ అని ఆరోపించారు. కేసీఆర్ పై ఉన్న అభిమానంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కవిత గురించి మాట్లాడడం లేదని గుర్తు చేశారు. అసలు నీకు ఏమక్కుందని తెలంగాణ తిరగడానికి, నీకు ఏమక్కుంది అడగడానికి? ఒక దేశానికి తాకట్టు పెట్టావు సెంట్రల్ ఢిల్లీలో. అక్కడున్న కేజ్రీవాల్ అంటే కొంత మంచి పేరుంటే ఆయన నాశనం చేశావు. ఈయన ఇప్పుడు కేసీఆర్ ని కేటీఆర్ ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నీకు దొరికింది అంటే నువ్వు ఏం కారణం ఆలోచన ఉంది? ఇది ఏ పార్టీ డెవలప్ చేయడం ప్రయత్నం చేస్తున్నావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, ఇష్టం చేయడానికి మర్యాదతో చెప్తున్నా, జాగ్రత్త ఉండవు. ఇప్పటి నుంచైనా నీ బెదిరింపులకు నేను మంచిదానిగాను మాట్లాడుతావు. నువ్వు మంచిదాన్ని కావు కాబట్టి సస్పెండ్ చేసింది పార్టీ. నువ్వు సుఖమైన దాని అయిన ఉంటే పార్టీ నేను బదిలినాడు కాల్మ గుంచుకుంటూ నేను మంచిదాని కాబట్టి పార్టీకేసి అందరు కలిసి ఇటువంటి వాళ్ళు ఉండదని చెప్పి పంపించారు. 10 ఏళ్ళు నువ్వు మంచిగా అనుభవించి తెలంగాణ అనుభవించి అప్పుడేమో బీసీలు జ్ఞాపకం రాలేదు నీకు. 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇప్పుడు బీసీలు జ్ఞాపకం వచ్చింది. నువ్వేమో బీసీలు కాపానికి బీసీలలో లీడర్లు నీకన్నా అయ్యన్నారు. బీసీలలో బీసీ వాదం ఎత్తుకుంటావు. 10 ఏళ్ళు ఎందుకు ఎత్తుకోలేవు? బీసీ వాదం ఒకటే పని పెట్టుకుంటే తినుడు అవి తిరుగుకుంటా బతుకమ్మల పేరు చెప్పుకుంటా కోట్లు సంపాదించి హైదరాబాద్ లో ఎవరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేదు అంత పెద్ద ఇల్లు ఉంది నీకు. అందువచ్చే నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఏ ఎమ్మెల్యే భయపడుతుండొచ్చు కానీ కుక్కడపల్లి ఎమ్మెల్యే భయపడాడు. ప్రతి ఒక్క దగ్గర పోతావు, భూసీట్ల దగ్గర పోతావు, డబ్బులు వసూలు చేస్తావు, ఫోన్లు చేస్తావు. ఎంతమంది ఫోన్లు చేసి నాన్న దగ్గర నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నాను ఎంతమంది దగ్గర డబ్బులు ఆఫర్ చేసావని. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడితే నేను వ్యక్తిగతంగా మాట్లాడవలసి వస్తుంది, గుర్తుంచుకో. జాగ్రత్త. నేనేం భయపెట్టను కానీ నీ మొత్తం చిట్టా చెప్తా. నీ చిట్ట నా దగ్గర ఉంది. మొత్తం రాష్ట్రం చిట్ట కాదు, దేశం చిట్ట నా దగ్గర ఉంది. నీ వల్ల ఎంతమంది బలైపోయిన చిట్ట కూడా నా దగ్గర ఉంది. కానీ కేసీఆర్ నేను